అధికార ప్రతినిధి రాగిడి లక్ష్మీనారాయణ గారు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, అసలు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీ వాళ్ళు విచారణకు హాజరు కావడం ఎందుకు లేట్ అవుతుంది అంటారు, ఎందుకు కాలేదు అని అంటారు? భారతి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 360 న్యూస్ ఛానల్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నా పేరు రేగిడి లక్ష్మణరావు. నా పేరు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24లో ఏదైతే తన నిర్ణయం తీసుకున్నారో వైన్స్ అండ్ మద్యం ఏదైతే ఉందో అది ప్రభుత్వం నడిపించాలి, ప్రభుత్వం అండర్లో ఉండాలి. దాని ద్వారా మన రాష్ట్ర ఖజానాకి మరి ఉపయోగపడుతుంది. దాని ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కూడా కొంచెం అమౌంట్ అనేది బిల్డప్ చేయొచ్చు అనే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మధ్య ఏదైతే వైన్స్ ఇవ్వందో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అండర్లో తీసుకెళ్ళడం తెలిసిందే. దాదాపుగా 16,500 మంది ఈ వైన్ షాప్లో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాము. 16,500 మందికి మనం ఉద్యోగాలు కల్పించాం. ఎలాంటి తప్పు జరగనప్పుడు, ఎలాంటి కుంభకోణం జరిగినప్పుడు హాజరు కావడానికి ఏంటి లేట్? ఎందుకు హాజరైపోతే అయిపోతుంది? వస్తారమ్మా. మీరు అన్న పాయింట్కి నేను వస్తాను, నేను చెప్తాను ఖచ్చితంగా. ఇక్కడ హాజరైన తర్వాత ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు, విచారణ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు, అభియోగాలు పెట్టి దొంగ కేసులు నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతాం. ఇప్పుడు ఎవరైతే మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మరి ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి ఇదే నిజం, ఇది నిజం అన్నప్పుడు మరి ఆ రోజున ఇదే అమిత్ షా గారికి ఇదే ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో శ్రీకృష్ణదేవరాయలు, ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ఎందుకు ఆ రోజున ఆయన దగ్గర ఉన్న ఫైల్స్ అని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీజేపీ పెద్దలకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదమ్మా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది కక్షపూర్తిమైన జరుగుతున్నటువంటి ఒక అభియోగాలన్నీ, ప్రతి ఒక్క కేసులో కూడా అభియోగాలు మోపడం, వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళ బెయిల్ మీద రావడం, ఇది డైవర్షన్. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని డైవర్షన్ చేయడం. ప్రజలకు ఏవైతే మనం చెప్పి ఉన్నామో, ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నామో హామీలు ఏవో కూడా నెరవేర్చట్లేదు. కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చి 1 year అవుతా ఉంది. ఈ 1 yearలో కూడా సూపర్ 6 ఎక్కడ అమలు చేయలేదు, ఎక్కడ కూడా ప్రజా సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు, రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వట్లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఎవరో ఏం మాట్లాడకూడదు అని ఉండడానికి ఒక స్కామ్ అని, రోజుకొక విధానం చెప్పి ఏదో తీసుకురావడం, దాన్ని డైవర్షన్ చేయడం. ఈ రోజున ఇదే కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన అర్జీ పెట్టుకున్నారు. సో విచారణ ఖచ్చితంగా మళ్ళీ తర్వాత తదుపరి సెకండ్ టైం విచారణ చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవుతారు. ఉన్నటువంటి న్యాయ నిపుణులు సలహాదారులు ఖచ్చితంగా సలహాలు తీసుకుంటారు. ఆ సలహాల మేరకు వాళ్ళు నడుచుకోవడం జరుగుతూ ఉందండి. భారతి గారు, మేము అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఏవైతే మరి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవు, బెల్ట్ షాపులు తీసేశారు. అలాగే షాపులు కూడా ఏవైతే 2,000 ఉన్నటువంటి షాపుల్లో కూడా 2,900 షాపులు సార్ ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు అని అన్నారు కదా, మరి అంటే ముందుగానే తెలుసా వీళ్ళు ఈ కుంభకోణం కేసులో ఇరుక్కుంటారు అనేది? ఈ రోజున వినండి, ఈ రోజున బెల్ట్ షాపులు పెట్టింది మీరు, 25 లక్షలు కట్టించుకొని పర్మిట్ రూములు ఇస్తుంది మీరు. 55,000 బెల్ట్ షాపులు ఈ రోజుకు ఉన్నాయి మీ దగ్గర. మీ హయాంలో మీరు మద్య రేట్లు తగ్గిస్తారని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలో ఒక క్వార్టర్ పైన 10 నుంచి 50 రూపాయలు పెంచారు. 10 నుంచి 50 రూపాయలు పెంచారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీ యొక్క ఏ రేంజ్లో మీ యొక్క మద్యాన్ని మీరు ఏ రకంగా ఏర్లై పారలిస్తూ ఉన్నారో, ఏ రకంగా ప్రతి ఒక్క కిరాణా షాపులు కూడా ఈ రోజున బెల్ట్ షాపులో పెట్టి కిరాణా సామాన్ల కన్నా ఈ యొక్క మద్యాన్ని అమ్మడానికి మీరు చేస్తున్నటువంటి విధానం, ఎలాగైతే ఈ కమిషన్లు దండుకోవడానికి ఒక సిండికేట్ లాగా ఏర్పాటు చేసి విధానం అన్ని కూడా మనం హయాంలో ఖచ్చితంగా తగ్గించారండి, కానీ కుంభకోణాలు కూడా ఎక్కువగా చేశారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. మరి దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఏమండి
పెంచడం తగ్గించడం చిన్న చిన్న మొత్తంలో జరిగితే కుంభకోణాలు వేలలో కోట్లలో జరిగాయి. మరి దానికి సంబంధించి ఏమంటారు? నేను అదే చెప్తున్నానండి. ఇక్కడ గవర్నమెంట్ నిర్వహించింది. మీరు ఏమంటారు, డిజిటలైజేషన్ ఎక్కడ కూడా అమౌంట్ డిజిటలైజేషన్ చేయలేదండి. అమౌంట్ డిజిటలైజేషన్ చేయకపోతే డిజిటలైజేషన్ కాకుండా అమౌంట్ తీసుకుంటే స్కామ్ జరుగుతుందా? నాకు అర్థం కావట్లా. ఆ రోజు ఒక షాపులో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ అదే నైట్ 10 వరకు కూడా ఎంతవరకు ఎన్ని Actually, మన టాపిక్ బీర్లు వచ్చేసి అమ్మారు, మద్యం కుంభకోణానికి సంబంధించి కాబట్టి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే సిట్ మీ వాళ్ళకి నోటీసులు జారీ చేసింది అని అంటారా? లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నారాయణ గారు నారాయణ గారు ఒక్క నిమిషం వినండి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే సిట్ మీ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది అని అంటారా? నారాయణ గారు ఒక్క నిమిషం, రావు గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం. ఆన్లైన్ లో ఇప్పుడు కొట్టినా కూడా మీకు తెలిసిపోద్ది. ఫలానా షాపులో ఫలానా ఈ సంవత్సర కాలం మొత్తం ఎంత అమ్మారు. సార్, అమ్మటం గురించి కాదు, కొనటం గురించి కాదండి. మద్యం కుంభకోణం కేసులో ఎంతో గోల్మాల్ జరిగింది అనేది ఒక ప్రూఫ్ అయితే బయటకు వచ్చింది మీడియా సమావేశంగా. అండ్ దానికి సంబంధించి ప్రూఫ్స్ తో కొంతమందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.